అందరికీ అమ్మదయ్య. చూడండి అమ్మవారికి కర్పూర నీరాజనం హారతి ఎంత బాగుందో చూడండి. అమ్మ ఎంత చక్కగా ఉందో. అమ్మల గన్నమ్మ జగన్మాత లోకమాత ఆది పరాశక్తి, మన ఆపదను వైదొలిగించే తల్లి భగవతి జగన్మాత గాళ్ళ పరమేశ్వర సాక్షాత్తు కాళికాదేవి. చూడండి ఎలా ఉంది అమ్మవారు. పరమశివుడికి మోక్షం ప్రసాదించిన తల్లి, కపాల మోక్షం. చూడండి అందరు హారతులు తీసుకుంటా ఉన్నారు, కళ్ళెత్తుకుంటున్నారు అమ్మవారి హారతి. చూడండి ఎంతో చక్కగా అమ్మవారికి నైవేద్యం సమర్పించి అమ్మవారికి హారతలు టెంకాయలు సమర్పించడం జరిగింది. అమ్మవారిని దర్శనం చేసుకుని ఎంతో చక్కగా అనుకున్న కోరిక తీరుతుంది. ఎవరైతే వచ్చి 9 వారాలు తిరిగి ఎర్రముడు పూకు అక్కడ కడతారో అమ్మవారు ఎంతో చక్కగా వాళ్ళ కోరిక తీరుస్తుంది. 9 వారాలు తిరిగి ఎర్రముడు అక్కడ కడతారో వాళ్ళ కోరిక తీరుస్తుంది. అలాగే నేను ప్రాముఖ్యత ఇచ్చే అన్నదానం, నేను ఏది చేసినా పట్టిన ముందు అన్నదానానికి ప్రాముఖ్యత ఇస్తాను. ఎందుకంటే నేను ఎంత కష్టపడినా 10 మందికి అన్నం పెట్టడమే నా లక్ష్యం. అవునా కదండి? అందుకే నేను అన్నం అంటే చాలా ప్రాముఖ్యత ఇస్తాను. అందరికీ అమ్మదయ్య అమ్మ